రామరావణ యుద్ధం చేసి చూడగానే ఒక పక్క రాక్షసుడి నించున్నట్ట, పక్కనే వానరుడు నించున్నట్ట. ఈయన చేతిలో పెద్ద కత్తి ఉందిట, ఈయన చేతిలో పెద్ద కత్తి ఉందిట. ఇద్దరు శత్రువులు. ఈ కత్తి తీసి వానరుణ్ణి రాక్షసుడు కొట్టాలి, రాక్షసుడు వానరుణ్ణి కొట్టాలి. చిత్రం ఏమిటంటే ఇద్దరు ఆయుధాలు పట్టుకుని పక్క పక్కనే నించున్నా తామిద్దరం శత్రువులమని మర్చిపోయారట. మర్చిపోయే ఆయుధాలు అలాగే పట్టుకుని రామరావణుల యొక్క యుద్ధాన్ని చూస్తూ ఉండిపోయారట. ఈయన కొన్ని లక్షల బాణాలు వేసేస్తున్నాడు, ఆయన కొన్ని లక్షల బాణాలు వేసేస్తున్నాడు. ఆకాశం అంతా చీకటైపోయింది. చీకటైపోయి ఈ బాణాల యొక్క వెలుతురు ఒకటే కనపడుతోంది. అంత చీకటి మధ్యలో వెలుతురు, చీకటి వెలుతురు, అలా రామరావణ సంగ్రామం జరుగుతోంది. జేతవ్యమితి కాకుత్సో మర్తవ్యమితి రావణ ధృతౌ స్వవీర్య సర్వస్వం యుద్ధే దర్శయతాం తదా